హరే కృష్ణ దండప్రామాలు అందరి భక్తులకి స్వాగతం. మన ఈరోజు శిల ప్రభుపాద లీలామృతం రక్షణలోకి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము శిల ప్రభుపాద లీలామృతం. బాంబేలో ఉన్నారు శిల ప్రభుపాద వారు. ఇది నవంబర్ మాసం 1974. అక్కడ నుంచి 3 నెలల పాటు అంటే జనవరి మాసం 1975 వరకు కూడా శిల ప్రభుపాద వారు బాంబేలోనే నివసిస్తున్నారు. ఎందుకు అంటే ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం అన్నమాట. ఎందుకంటే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభిస్తేనే మళ్ళీ రాధా రాస్బిహారీ మందిరం అక్కడ నిర్మాణ కార్యక్రమం అనేది మొదలు పెట్టవచ్చు. అందుకనే ప్రభుపాద వాడు అక్కడే ఉన్నారు 3 నెలల పాటు. ఇది చూసి అక్కడ ఉన్న గిరిరాజ్ మహారాజ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో ఆ భూమి పైన వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రోత్సాహం ఉత్సాహం కలిగింది. అంటే ఇంత ప్రాముఖ్యత ప్రభుపాద వారు ఇక్కడ ఇస్తున్నారు అని ఈ చోటుకి, ఈ మందిర నిర్మాణం కోసం అని. సో ఈ విధంగా శిల ప్రభుపాద వారు ఎలాగైతే భగవద్గీతలో రాశారో ఒకరి జీవిత లక్ష్యం ఏంటంటే కృష్ణ భావనామృతంలో కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం మాత్రమే మనం జీవించాలని. ఆ విషయం ఇక్కడ ఎలా చేయాలనేది ప్రభుపాద వారు చూపిస్తున్నారు. ఎలా కృష్ణుడి కోసం కృష్ణుడిని చింతిస్తూ చేయాలి సేవ అనేది ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఈ విధంగా నేను ఇక్కడ ఒక సేవ కోసం వచ్చాను, నన్ను ఇక్కడ సేవ నాకు ఇచ్చారు కాబట్టి ఇది నేను ఇలా కృష్ణుడి సంతృప్తి కోసం సేవ చేయాలి. ఆ విధంగా కృష్ణుడి గురించి చింతిస్తూ వ్యక్తి అంటే భక్తులు సేవ చేయాలన్నమాట. ఇలాంటి సేవ మనకి ఆ పరంపర నుంచి మనకి లభిస్తుంది. సో ఈ విధంగా అలా మన గురువు నుంచి వచ్చిన సేవని మనం స్వీకరించి ఇలా చేయాలి ఏకాగ్రతతో. ఇలా ఒక ప్రాజెక్టులో అంటే ఒక మందిరం ఒక దగ్గర ఒక చోటుకు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, అక్కడ సేవ చేయడం అనేది ప్రభుపాద వారు తన ప్రతి ఒక్క శిష్యుడికి శిష్యురాలకి ఈ సేవను అందించారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు విశ్వవ్యాప్తంగా అంతటా కూడా ప్రచారం ఇలా చేశారనమాట. ఎందుకంటే ఇలా ప్రతి చోటు కూడా తన శిష్యులకి ఇచ్చేయాలనుకున్నారు ప్రచారం చేయడానికి అనేసి. కాకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకో, ఈ ప్లేస్ నీది, ఇక్కడ ప్రచారం చేసుకో నువ్వు అని ప్రభుపాద వారు ఇస్తున్నారు. ఇదేదో వాళ్లకు సంపత్తినో ఆస్తినో భూమినో రాసి ఇవ్వట్లేదు, అక్కడ ప్రచారం చెయ్యి అని చెప్తున్నారనమాట. అంటే ఇది కృష్ణుడి సేవ కోసం పంపిస్తున్నారు శిష్యుల్ని. కృష్ణుడి సేవ కోసం ఇలా వాళ్ళకి చెప్తున్నారు, నువ్వు ఇక్కడ వెళ్ళి సేవ చెయ్యి, ఇక్కడ ఉండి సేవ చెయ్యి అని. సో ఈ విధంగా అదేదో అక్కడికి వెళ్ళి మనము అది మన సంపత్తి అయిపోతుంది ఆ చోటు అనుకోవడం అది మాయ, మూర్ఖత్వం. సో అన్నిటికీ అంత సంపత్తి అంతా కూడా ప్రపంచానికే స్వామి శ్రీకృష్ణుడు, అదంతా ఆయనదే, ఆయన సంపత్తే. కాబట్టి ప్రచారకులు ఎవరైతే ఉంటారో ప్రచారాని కోసం ఏ చోటికైతే మనల్ని పంపించారో అంతా కృష్ణుడి చోటే. ఆ చోట్లో మనకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చేసి వారందరినీ మాయా యొక్క ప్రభావంలోంచి బయటకు తీసుకొచ్చి కృష్ణ భావనంలోకి తీసుకురావాలి. ఇదన్నమాట మన పని. సో హరే కృష్ణ ల్యాండ్ ఇక్కడ బాంబేలో కూడా ఇది ప్రభుపాద వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఇక్కడ మందిరం కట్టాలనుకుంటున్నారంటే ఇదే ఉద్దేశం అనమాట, అందరినీ కృష్ణ భక్తిలోకి తీసుకురావాలని. సో ముఖ్యంగా ఈ విధంగా ప్రభుపాద వారు ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కృష్ణుడు కూడా అంటే ఇక్కడ పరీక్షలు పెడుతున్నారు అనమాట. చూడాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న భక్తులందరూ ఈ టెస్టులు పాస్ అవుతారా లేదా అని. ప్రభుపాద వారికి ఎంత ఒబీడియంట్గా సేవ చేస్తున్నారో లేదు, ఆ ప్రభుపాద వారి యొక్క ఆదేశాన్ని ఎంత చక్కగా పాటిస్తున్నారో చెక్ చేస్తున్నారనమాట. తర్వాత ఎలాగో మందిరం వస్తుంది కృష్ణుడి యొక్క అనుమతి కృప ద్వారానే. సో ఇలాంటి టెస్టులు సేవలో భక్తులకు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇస్కాన్ జూహు మందిరం వచ్చే ఆ జూహు ల్యాండ్ పైన ఆల్రెడీ ఒక 1 డజన్ బిల్డింగులు ఉన్నాయి. కాకపోతే అక్కడ ఆల్రెడీ కొంతమంది రెంట్కున్నారు. ఆ రెంట్కున్న వాళ్ళందరినీ కూడా టెనెంట్స్ని అక్కడ నుంచి తొలగించలేము. అక్కడున్న లా నియమాల ప్రకారం, రూల్స్ ప్రకారం తొలగించలేము. సో చట్టం చేసిన రూల్స్ కారణంగా అక్కడ ఉన్న వాళ్ళు తొలగించలేకపోతున్నాం కాబట్టి. కానీ అక్కడ మనం కావాలనుకుంటే ఇంకో బిల్డింగో, ఆ బిల్డింగ్ పైన ఇంకో ఫ్లోర్ కట్టుకోవచ్చు. దాన్ని ఎవరు మనం అడ్డుకోరు దానికోసం. సో అందుకని ప్రభుపాద వారు ఏం చెప్పారంటే మిస్టర్ సేఠి ఆయన లైఫ్ మెంబరు, చాలా ఎంతో లాయల్.
ఇంకా అంతేకాకుండా ఆయన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కూడా. సో ఆయనకు చెప్పారనమాట, ఒక పని చేయొచ్చు మనము, అక్కడ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లు 2 బిల్డింగ్ల పైన ఇంకో 2 ఫ్లోర్లు వేస్తే సరిపోతుంది అంటే వెంటనే మిస్టర్ సేఠి ఆర్డర్ తీసుకొని వెంటనే ఇంకా దానికోసం పర్మిషన్ కూడా సంపాదించేసుకున్నారు. ఈ విధంగా ఫైనల్గా అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అక్కడ కొంచెం బ్రహ్మచారులు ఉండడానికి ఒక చోటు లభించిందనమాట. అలాగే ఆఫీస్ వర్క్ కోసం బుక్స్ అన్నీ కూడా స్టోర్ చేయడానికి అక్కడ రూమ్స్ మనకు లభించాయి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పటివరకు ఆ గుడిసెల్లో ఉన్నారు భక్తులందరూ కూడా. ఇప్పుడు ఆ గుడిసెలు వదిలి ఫైనల్గా రూమ్లోకి, బిల్డింగ్లో, ఫ్లాట్లోకి వెళ్ళి ఇప్పుడు నివసించగలుగుతున్నారు. సో దీని ద్వారా, ఎందుకంటే ఆ గుడిసెల్లో ఎన్నో రకాల ఎలుకలు, రకరకాల బొద్దింకలు, ఇంకా రకరకాల సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నిటి నుంచి వీళ్ళు బయటపడ్డారు ఇప్పుడు. సో ఈ విధంగా ఫైనల్గా ఆ గుడిసెలు కూడా తీసేశారు ఇక తర్వాత, షిఫ్ట్ అయిపోయిన తర్వాత. సో ఇంకా ఎన్ఓసి లభించడం కోసం వారి యొక్క షరతు ఒకటి ఏంటంటే ఈ గుడిసెలన్నీ కూడా తీసేయాలి అని. అందుకని ఇప్పుడు ఆ విధంగా కూడా ఈ కార్యక్రమం అనేది జరిగిపోయింది. ఇంకొక మేజర్ అబ్జెక్షన్ ఏంటంటే, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభించడానికి ఒక మెయిన్ సమస్య ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ యొక్క మందిరంలో చేసే భజనలు, కీర్తనల ద్వారా చుట్టుపక్కల అంతా శబ్దం ద్వారా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళందరికీ అని. సో కాబట్టి దీన్ని కూడా మీరు ఎలాగైనా మరి తగ్గించాలని. సో ఎప్పుడైతే ప్రభుపాల్ వారు చూశారో, పోలీసు వాళ్ళు ప్రభుపాల్ వారు చూశారో, అంటే ప్రభుపాల్ వారి యొక్క ఈ ప్రాజెక్ట్ టెంపుల్ ఎలా ఉంటుంది, మొత్తం మన పెద్ద క్యాంపస్, ఆ క్యాంపస్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఒక హోటల్ ఉంటుంది, ఇంకా ఇంత పెద్ద మందిరం ఉంటుంది, ఇంత పెద్ద క్యాంపస్ ఉంటుంది. కాబట్టి మీరు అనుకుంటున్న విధంగా, మీరు ఊహించుకుంటున్నంత విధంగా ఇక్కడ అంత పెద్ద శబ్దం ఏం జరగదు. అది జరిగినా ఈ క్యాంపస్ బయటకి వెళ్ళే అంత శబ్దమే ఉండదు అన్నట్టుగా వారికి నచ్చ చెప్పారు. అది వాళ్ళకి అర్థమైందనమాట. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రభుపాల్ వారు చూపించిన ఈ హరే కృష్ణ ల్యాండ్కి ఉన్న మాస్టర్ ప్లాన్ వాటన్నిటిని వాళ్ళు కూడా అంగీకరించారు. తద్వారా ఈ న్యూసెన్స్, అంటే ఈ కీర్తన భజనల వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు కూడా తొలగించేశారు. ఇంకా తద్వారా ఇంకా అక్కడ ఉన్న గుడిసెలన్నీ కూడా తీసేశారు. ఈ విధంగా అక్కడ నుంచి మొత్తం ల్యాండ్ అంతా వెళ్ళడానికి కూడా అన్ని దారులు కూడా క్లియర్ అయిపోయింది. ఈ విధంగా ఏవేవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా క్లియర్ చేసేసారనమాట. అంటే చాలా ఆచితూచి ప్రభుపాల్ వారు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారనమాట. ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీటన్నిటి గురించి బాగా ఆయనకు తెలుసు. అందుకనే అక్కడే ప్రభుపాల్ వారు నివసించి ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించి అక్కడ ఉన్న భక్తులు, గిరిరాజ్ మహారాజు, ఇంకా మిస్టర్ సేఠి, ఇంకా అటువంటి వాళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేశారనమాట ప్రభుపాల్ వారు. ఇలా ప్రభుపాల్ వారు అలా ఈ కార్యక్రమాలు చేస్తూనే దాంతో పాటే ప్రభుపాల్ వారు అన్నది ఏంటంటే, ఈ మన హరే కృష్ణ ల్యాండ్లో ఈ ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో హరే కృష్ణకి ప్రచారం కోసం పండాల్ ప్రోగ్రాము, ఇంకా మిగతా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవి తగ్గకూడదు. మనకి ఇంకా మందిరం రాకపోతే ఏంటి, ఆ కార్యక్రమాలు, మన ప్రోగ్రామ్స్ మాత్రం, ప్రచార కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉండాలి. సో ఇక్కడ అప్పటికే ప్రభుపాల్ వారు చూశారు, ప్రతి ఆదివారం సండే ఫీస్ట్ కోసం అనేసి 500 నుంచి 700 మంది భక్తులు, అంటే గెస్ట్స్ వచ్చేవారనమాట. సో అందుకనే గిరిరాజ్ మహారాజ్ చెప్పారన్నమాట ప్రభుపాల్ వారికి, ఈ జన్మాష్టమి బాంబేలో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే వేలాది మంది వచ్చారు భగవంతుడిని దర్శించుకోవడానికి. ఇంకా అంతే, వీళ్ళందరికీ కూడా ప్రసాదం కూడా వాళ్ళు స్వీకరించారు వీళ్ళందరూ కూడా. ఈ విధంగా శిల ప్రభుపాల్ వారికి ఇప్పటివరకు ఆయన న్యూయార్క్లో, లాస్ ఏంజలీస్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా చాలా రోజులు నివసించేది కాదు. మహా అంటే ఒక వారం వరకు నివసించేవారు ఒక చోట, తర్వాత వెంటనే ఇంకో చోటుకు వెళ్ళిపోయారు. అటువంటి శిల ప్రభుపాల్ వారు ఇక్కడ బాంబేలో కంటిన్యూగా 3 నెలలు ఉన్నారు. సో దాని నుంచి అర్థం చేసుకోవచ్చు ప్రభుపాల్ వారు దీనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. సో చాలా ప్రియమైన ప్రాజెక్ట్ అనమాట ఒక విధంగా ప్రభుపాల్ వారికి ఈ యొక్క హరే కృష్ణ ల్యాండ్ జూహు.
సో ఈ విధంగా ఎప్పుడైనా దానికి ఎటువంటి ఆపద వచ్చినా ప్రభుపాల్ వారు ముందు ఉండి వెంటనే దాన్ని జవాబిచ్చారు, ఆ ఆపద నుంచి వాటిని తప్పించారు ఈ ప్రాజెక్ట్ని. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో ప్రభుపాల్ వారు అందరికీ కూడా దాని గురించి ప్రచారం చేశారు మొత్తం విశ్వవ్యాప్తంగా. సో ప్రభుపాల్ వారు ఫైనల్గా సరే కొంచెం ఏదో ఒక కన్స్ట్రక్షన్ అయితే జరిగిందని సంతృప్తి పడ్డారు. ఇంకా మిస్టర్ సేఠికి చెప్పారు, సరే ఇప్పుడు ఆ రూమ్లు అయితే కట్టేశావు మన భక్తుల కోసం, ఇంకా ఇప్పుడు ఈ మన ల్యాండ్కి ఒక బౌండరీ వాల్ కట్టాలి, నువ్వు బౌండరీ వాల్ కూడా కట్టేసాయని చెప్పారు. ఎందుకంటే రాత్రిపూట వచ్చి ఒకసారి గుండాలు కొంచెం పగలగొట్టేశారు బౌండరీ వాళ్ళు, అందుకని. కాబట్టి ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉండాలి, కన్స్ట్రక్షన్ నువ్వు చేసే ఏదో ఒకటి అని ప్రభుపాల్ వారు అన్నారనమాట. ఒక్క ఇటుకైనా సరే పేరుస్తూనే ఉండు, ఒక్క ఇటుకైనా కన్స్ట్రక్షన్ కంటిన్యూ జరుగుతూ ఉండాలి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఆగకూడదు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇక్కడ అర్థం చేసుకున్నారన్నమాట ఈ విషయాన్ని. ఇక్కడ ఈ యొక్క ల్యాండ్ యొక్క వాల్యూ, ఇంకా దీన్ని ఎలాగైనా సరే మనము దీన్ని కాపాడుకోవాలి, ఇంకా ఎలాగైనా ఇక్కడ మందిరం కట్టాలి అని. కాబట్టి ఇంకా సంపూర్ణమైన పర్మిషన్ లభించకపోయినా కానీ ప్రభుపాల్ వారు చిన్నగా కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు అయితే కంటిన్యూ చేసేసారు. అంటే ఇక్కడ మందిర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ప్రభుపాల్ వారి ఉద్దేశం ఏంటంటే ఆగకూడదు, మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. నీ దగ్గర చాలా మంది ఉన్నా, ఇటుకలు ఉన్నా లేకపోయినా కొంచెం 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 అన్న జరుగుతూ ఉండాలి. కాబట్టి అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణ కార్యక్రమాలు జరిగిపోయాయి అనే విషయం, ఒక సందేశం అనేది అందరికీ వెళ్ళాలి. సో అప్పటికే ప్రభుపాల్ వారికి ఒక కబురు వచ్చింది బృందావనం నుంచి. అక్కడ ఎవరైతే కొత్తగా ఇప్పుడు నియమితమయ్యారో ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ డాక్టర్ చెన్నారెడ్డి, ఆయన మందిరాన్ని విచ్చేశారు. ఇది విన్న తర్వాత ప్రభుపాల్ వారు ఆయన్ని కూడా కృష్ణ బలరాం మందిరం యొక్క ఉద్బోధనకి, ఓపెనింగ్కి ఇన్విటేషన్ పంపించమని చెప్పారు. ఆయన కూడా పంపించాలని డిసైడ్ అయిపోయారు. సో ఆయన కూడా ఇన్విటేషన్ పంపించారు. ఆయనకు సొంతంగా లెటర్ రాశారు ప్రభుపాల్ వారు. యువర్ ఎక్సలెన్సీ, ఈ వచ్చే శ్రీరామనవమికి ఈ మందిరాన్ని ఓపెన్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇంక కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ప్రోగ్రెస్ వస్తుంది దాన్ని బట్టేసి అది ఆ టైంకి, ఆ డేట్కి మందిరం ఓపెన్ జరుగుతుంది. మీరు దయచేసి మా యొక్క ఈ ఆహ్వానాన్ని స్వీకరించి రావాలని, మీరు మా యొక్క ఈ ఇన్విటేషన్ని, నిమంత్రణని స్వీకరించాలని, మందిర ఉద్బోధనం సమయంలో మీరే చీఫ్ గెస్ట్గా, ముఖ్యమైన అతిథిగా రావాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పటికే కృష్ణుడి యొక్క మహాభక్తులు కాబట్టి మీలాంటి వారు వస్తే మాకు చాలా బాగుంటుంది. దయచేసి మీరు మా యొక్క ఈ ఆహ్వానాన్ని స్వీకరించి రాగలరు అని ప్రభుపాల్ వారు రాశారనమాట. అలాగే ప్రభుపాల్ వారు ఇంకో లెటరు సురభికి కూడా రాశారు. సురభి ప్రభు కూడా బృందావనంలో మార్చ్ పూర్తయ్యే వరకు, నెలాఖరు కల్లా మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకా కాంట్రాక్టర్ ఏమైనా చీటింగ్ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. ఒకవేళ అలా జరిగితే మాత్రం ఇది ఎప్పటికీ పూర్తి కాదు. మనకు ఇప్పటివరకైతే అర్థమైంది నాకేంటంటే, చాలా డబ్బులు అయితే ఖర్చు చేసాము. ఫోటోలు చూసాను నేను, పెద్దగా ప్రోగ్రెస్ ఏం జరగలేదు. ఏం చేద్దాం, ఇప్పటి నుంచి ఇంకా నాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ వినదలుచుకోలేదు. ఇప్పుడు నేను చూడాల్సుకుంది ఏంటంటే కంప్లీట్ అయిపోవాలంతే. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నిర్భయంగా నన్ను అడుగు అని ప్రభుపాల్ వారు రాశారనమాట. సో ప్రభుపాల్ వారికి ఈసారి ఖచ్చితంగా మందిరం కన్స్ట్రక్షన్ అయిపోవాలి బృందావనంలో రామనవమి కల్లా ముందు అనేది కోరుకుంటారు ప్రభుపాల్ వారు. సో అప్పుడు ప్రభుపాల్ వారు అలా బాంబేలో ఉన్నప్పుడు చాలామంది చాలా చోట్ల నుంచి ప్రభుపాల్ వారికి పంపిస్తున్నారు ఇన్విటేషన్స్. మా చోటికి రండి, మా మందిరానికి రండి, మా దేశంలోకి రండి, ఇక్కడ ప్రచారం ఇలా జరుగుతుంది, తప్పకుండా రావాలి మీరు ఇక్కడ. ఈ విధంగా ఇంకా ప్రభుపాల్ వారు ఆ లెటర్లన్నీ చదువుతూ, సరే ఇక్కడ కూడా వెళ్తాను, అక్కడికి కూడా వెళ్తాను, వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు
అవి ఆ లెటర్లు రాయడం మొదలుపెట్టారనమాట. హృదయానంద మహారాజ్కి రాశారు, ఆయన మెక్సికోకి రమ్మని, క్యారాకస్కి రమ్మని పిలుస్తున్నారు. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట, నాకు రావాలని చాలా ఉంది. ఇప్పుడు బాంబేలో ఉన్నాను నేను, ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, దానికోసం ప్రయత్నిస్తున్నాను. ఈ పర్మిషన్ నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ అది వచ్చేస్తే వెంటనే నేను హొనలులుకి వచ్చేస్తాను. హొనలులు నుంచి అక్కడ నుంచి నేను మెక్సికో సిటీకి వచ్చేస్తాను మీ దగ్గరికి. దాని తర్వాత అక్కడ నుంచి క్యారకస్ వెళ్ళొచ్చు. దాని తర్వాత ఈ జనవరి మాసం ఎండ్ కల్లా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ బాంబే సిచ్యువేషన్ ఒకటి అంతా సరి అయిపోతే నేను అనుకుంటున్నాను మిడ్ జనవరి మధ్య సమయం కల్లా, మధ్య మాసం కల్లా అయిపోతుంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ప్రయాణం చేయొచ్చు. అలాగే ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక 1 month ఉండాలనుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు రాశారు లేఖలో. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు ఈసారి అనుకున్న విధంగా మిడ్ జనవరి కల్లా 1975 ఫైనల్గా సిటీ వాళ్ళు బాంబేలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC ఇచ్చేశారనమాట. ఇంకా ప్రభుపాల్ వారు తెలుగు అనే చాలా ఆనందంతో ఆయన వెంటనే భూమి పూజ కోసం ఆయోజన చేసి అక్కడ మొదలుపెట్టేశారు. ఇంతకుముందు ఒకసారి 1972 మార్చ్లో కూడా భూమి పూజ చేశారు, అప్పుడు ల్యాండ్ మీదకి రాగానే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేశారు, ఎందుకంటే ఇప్పుడు అసలు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి. అలాగే ఈసారి ఈ పూజకి, ఈ ఉత్సవానికి అందరినీ పిలిచారు. తన బాంబేలో ఉన్న స్నేహితులు, ఇంకా శ్రేయోభిలాషులు, డోనర్లు, లైఫ్ మెంబర్లు అందరినీ పిలిచారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలనుకున్నారు. ఈసారి కూడా చాలా ప్రయాణించి ప్రచారం కోసం వెళ్ళాలనుకున్నారు. ఇంకా బాంబేలో ఉన్న లీడర్లు అందరికీ చెప్పారు మందిరంలో, ఇప్పుడు ఇంకా మందిరం స్టార్ట్ అయ్యింది, కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆగకూడదు, టకా కన్స్ట్రక్షన్ అయిపోవాలి. మళ్ళీ ఏదో ఒకటి గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సిందే. ఎలాగైతే మనం ఇప్పటివరకు కృష్ణుడి కృప వల్ల ముందుకు వెళ్తూ వచ్చామో అలాగే. సో దీనికోసం మీరు చాలా దృఢమైన సంకల్పంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలి. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఇన్ని రోజులు ఉన్నందు కారణంగా ఈ యొక్క రివార్డు లభించిందనమాట, పర్మిషన్ వచ్చేసింది. ఆ విధంగా ఎలా భగవంతుడి సేవ చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దృఢ సంకల్పంతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సేవ చేయాలనేది కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు అయిన ప్రభుపాల్ వారి సమక్షంలో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చాలా బాగా నేర్చుకున్నారు. సో ఈ విధంగా కృష్ణుడికి యొక్క సంతృప్తి కోసం ఎలా సేవ చేయాలనే విషయాన్ని అక్కడ భక్తులందరూ కూడా ప్రభుపాల్ వారి యొక్క సాంగత్యంలో వాళ్ళు తెలుసుకున్నారు. సో డ్యూరింగ్ ఫిబ్రవరి మార్చ్ 1975 శిల ప్రభుపాల్ వారు మళ్ళీ ప్రచారం కోసం అని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం అనేసి బయలుదేరారు. ముందుగా టోక్యోకి వెళ్ళారు, తర్వాత హవాయికి, అక్కడ నుంచి లాస్ ఏంజలీస్కి. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక కబురు లభించిందనమాట బృందావనం నుంచి. ఏదైతే మన చెన్నారెడ్డికి పంపించారో ఆహ్వాన పత్రిక ఆయన స్వీకరించి వస్తాను నేను అని ఆయన ఆశ్వాసన ఇచ్చారని తెలిసింది. రామనవమికి మందిరం ఒక ఉద్బోధనకి బృందావనంలో వస్తానని చెప్పారు ఆయన. అలాగే సురభి నుంచి కూడా ప్రభుపాల్ వారికి, సురభి ప్రభు నుంచి కూడా చాలా మంచి రిపోర్టే లభించింది. ఈసారి తప్పకుండా మందిరం కన్స్ట్రక్షన్ పూర్తయి రామనవమికే బృందావనంలో మందిర ఉద్బోధన జరుగుతుంది అని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. ప్రభుపాల్ వారికి ఆశ్వాసన ఇచ్చారు. సో ప్రభుపాల్ వారు కూడా అలాగే నేను అదే ఆశిస్తున్నాను, ఈసారి అన్ని టైంకి జరిగిపోతాయని, అదే నాకు కావాలి అని ప్రభుపాల్ వారు కూడా రాశారు. అలా ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఇంకా మెక్సికో సిటీకి, తర్వాత క్యారకాస్కి వెళ్ళారు. అలా వెళ్తూ దారిలో వచ్చిన ప్రశ్నలకి ఉత్తరాలకి జవాబులు ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. అలాగే అందరికీ రాశారు. నేను వెంటనే ఎవరికైతే ఉత్తరాలు రాస్తున్నారో ప్రభుపాల్ వాళ్ళందరికీ కూడా రాస్తున్నారు అనమాట. నేను మీ అందరినీ కలుస్తాను బృందావనంలో, అందరు అక్కడికి రండి, తొందరలో నేను బృందావనానికి వెళ్తున్నాను. సో ఈ విధంగా ఒక ఇండియన్ భారతీయ లైఫ్ మెంబర్కి కూడా ప్రభుపాల్ వారు రాశారు. ఈ విధంగా ఇలా ఏం రాశారంటే,
20వ మార్చి కల్లా నేను కలకత్తాకు వచ్చేస్తాను, అక్కడ నన్ను కలవచ్చు, అక్కడ నన్ను స్వయంగా పర్సనల్గా కలవచ్చు. అలాగే అక్కడ మాయాపూర్లో ఉత్సవం జరుగుతుంది, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథి ఉత్సవాలు, గౌర పూర్ణిమ ఉత్సవాలు జరుగుతాయి. దానికోసం నువ్వు తప్పకుండా నేను అక్కడ వెళ్తాను, మీరు కూడా అక్కడికి రండి. అలాగే నెక్స్ట్ దాని తర్వాత రామనవమి రోజు బృందావనంలో కృష్ణ బలరామ మందిరం ఒక ఉద్ఘాటన ఉంది, దానికి కూడా మీరు రండి. అక్కడ యూపీ యొక్క గవర్నర్ కూడా వస్తున్నారు, అలాగే ఎంతో ముఖ్యమైన అతిథులందరూ కూడా అక్కడికి వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని, మీ యొక్క భార్య, మీ యొక్క కొడుకు, మీ యొక్క తల్లి అందరితో సకుటుంబ సపరివారంగా రండి, అక్కడే మిమ్మల్ని కూడా నేను కలుస్తాను అని ప్రభుపాల్ ద్వారా అలా ఒకరికి లేఖ రాశారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అలా అందరినీ కూడా ప్రభుపాల్ వారు పలకరిస్తూనే అందరిని ఆహ్వానిస్తున్నారు కూడా, ఎవరికైతే ఉత్తరాలు రాస్తున్నారో ఇలా రమ్మనేసి. సో ఆ విధంగా తర్వాత ప్రభుపాల్ వారు సౌత్ అమెరికాలో ప్రచార కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెంటనే బయలుదేరారు. మియామికి వెళ్ళారు, తర్వాత అట్లాంటాకి వెళ్ళారు, తర్వాత డెల్లాస్కి వెళ్ళారు, తర్వాత న్యూయార్క్కి వెళ్ళారు. ఇదంతా ఒక మాసంలోనే ఇవన్నీ చోట్ల కవర్ చేశారు ప్రభుపాల్ వారు. బయలుదేరిన తర్వాత, భారత్ నుంచి బయలుదేరిన తర్వాత ఎన్ని చోట్ల ప్రచారం కవర్ చేస్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు లండన్కి వెళ్ళారు. అక్కడ దానికి దారిలో టెహ్రాన్లో, దాని తర్వాత టెహ్రాను తర్వాత మార్చి 16వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చారనమాట. సో ఇది మొత్తానికి 10 ఏళ్లలో ఇది వరల్డ్ టూర్, విశ్వవ్యాప్తంగా టూర్ చేశారు ప్రభుపాల్ వారు 8వ సారి. మార్చి 23వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మబ్బులో ప్రభుపాల్ వారు కలకత్తా మందిరాన్ని నుంచి బయలుదేరారు మాయాపూర్ కోసం. అలా మాయాపూర్కి బయలుదేరారు. మొత్తం అందరూ భక్తులతో సహా 5 కార్లలో వెళ్ళారనమాట. ప్రభుపాల్ వారు మొదటి కారులో ఉన్నారు, దాని తర్వాత ఉన్న 3 కార్లలో ఆయన సన్యాసి శిష్యులు ఉన్నారు. ఇంకా లాస్ట్ కారులో ప్రభుపాల్ వారి యొక్క చెల్లెలు భవతారిణి మాతాజీ, ఇంకా మిగతా మాతాజీ భక్తులు ఉన్నారనమాట అందులో. ఆ విధంగా ప్రభుపాల్ వారు వెళ్తూ ఎప్పుడైనా సరే మాయాపూర్ నుంచి కలకత్తా వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడో ఒకడు ఆపుతారు. మధ్యలో ఒక మంచి మామిడి తోట ఉండి, ఆ మామిడి తోట దగ్గర దారిలో సైడ్కి కార్లు ఆపేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి అనేసి ప్రభుపాల్ వారు బ్రేక్ చేశారు జర్నీ. సో అక్కడ వాళ్ళల్లో ట్రావెల్ చేసిన వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన ఒక మాతాజీ ఉన్నారు, దైవీశక్తి మాతాజీ, ప్రభుపాల్ వారి శిష్యురాలు. ఆమె చెప్తుందన్నమాట, ఎలాగైతే ప్రభుపాల్ వారు ఎలాగంటే మామిడి తోటలో వనంలో గోపబాలకులందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అలాగే ప్రభుపాల్ వారు కూడా మధ్యలో కూర్చున్నారు. కృష్ణుడు ఎలాగైతే గోపబాలకులతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారో వనంలో, అలాగే ప్రభుపాల్ వారు కూర్చున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఆ రోజు ఏకాదశి అనమాట. కాబట్టి ప్రభుపాల్ వారి కోసం అనేసి దైవీశక్తి మాతాజీ ఒక కేక్ చేసిందనమాట. డేట్స్ ఇంకా కోకోనట్, అంటే ఖర్జూరము ఇంకా కోకోనట్, ఈ విధంగా రెండిటితో కలిపి ఒక ఫ్యాన్సీ కేక్ చేసిందనమాట. ప్రభుపాల్ వారు అలా టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఆయన ఓ ఏంటిది అని అడిగారు, ఎవరు చేశారు ఇదని. సో అచ్యుతానంద స్వామి మహారాజ్ అని చెప్పారు, ఇలా దైవశక్తి మాతాజీ చేసింది ప్రభుపాద్ అని. వెంటనే ప్రభుపాల్ వారు అది తీసుకొని తినడం స్టార్ట్ చేస్తారు. ప్రభుపాద్ తింటూ ఇలా అన్నారన్నమాట, చాలా బాగుంది. దాని తర్వాత వాళ్ళు చేతులు కడుక్కున్నారు. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణించి మాయాపూర్కి బయలుదేరారు. ఇప్పుడు మాయాపూర్ చేరుకున్నారు. అదే రోజు మార్చి 23, 1975. సో ఈసారి గౌర పూర్ణిమ ఉత్సవాల కోసం అనేసి ముఖ్యంగా దేశ విదేశాల నుంచి 500 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ప్రభుపాల్ వారు ఆ విధంగా అక్కడ పొద్దున పూట మార్నింగ్ వాక్ వెళ్ళడం, అలా మందిరానికి వెళ్ళారు, రాధామాధవ్ని దర్శించుకోవడం, చైతన్య చరితామృతంలోంచి ప్రవచనాలు ఇవ్వడం అనేది ముఖ్య ఆకర్షణగా మిగిలాయి అన్నమాట. ఈ యొక్క గౌర పూర్ణిమ ఉత్సవాలు మెయిన్ ఆకర్షణ ఇదే. ప్రతిరోజు క్లాస్ ఇచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు మందిర ప్రదక్షిణ చేసి తన శిష్యులతో పాటు అక్కడ సీలింగ్లో ఉన్న గంట కొట్టేవారు ఆల్టర్ దగ్గర. సో ఇలా ప్రభుపాల్ వారు ప్రతిరోజు ఇవన్నీ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ చేయడం, దాని తర్వాత గంట కొట్టడం, చాలాసార్లు గంట కొట్టేవారు. అలా మీరు చూసే ఉంటారు మాయాపూర్లో ఒక ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు దారిలో మీకు గంట, ఇంకా గంటకి ఒక రోపు తాడు ఉంటుంది, ఆ తాడు పట్టుకొని లాగితే గంట, పెద్ద గంట మోగుతుంది.
సో ఆ విధంగా ఆ కీర్తన జరిగే సమయంలో అలా గంట కొట్టేవారు అనమాట లాగి. దాని తర్వాత ఆయన తన యొక్క కర్ర తీసుకొని మొత్తం ప్రదక్షిణ చేసేవారు. ఒక సైడ్ నుంచి వెళ్ళేవారు, ఇంకో సైడ్ నుంచి బయటకు వచ్చేవారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అలా నడుస్తున్నప్పుడు, హరే కృష్ణ కీర్తన జరుగుతున్నప్పుడు భక్తులందరూ కూడా గానం చేస్తూ కీర్తన చేస్తూ నృత్యంలో బాగా జంప్ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంగా నవ్వుతూ చూస్తూ అన్ని చోట్ల తిరిగేవారు నడుచుకుంటూ. ఆ విధంగా భక్తి సిద్ధాంత ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్ అందరి యొక్క అక్కడ పిక్చర్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళేవారు. అలా చూసుకుంటూ తిరిగి వచ్చేవారు. మళ్ళీ అలా ప్రదక్షిణ చేసేవారు బేసికలీ. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 6 డజన్ సార్లు ప్రదక్షిణ చేసేవారు అనమాట విగ్రహాల చుట్టూ ప్రభుపాల్ వారు. దాని తర్వాత కీర్తన జరుగుతూనే ఉండేది. అలా కీర్తన మధ్యలోంచి ప్రభుపాల్ వారు ఇంకా బయటికి బయలుదేరేవారు అనమాట మందిరం నుంచి. ఈ విధంగా బయటికి బయలుదేరిన తర్వాత ప్రభుపాల్ వారు ఆయన రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇలా 2 సార్లు ఈ ఉత్సవం సమయాల్లో, ఈ రోజుల్లో ప్రభుపాల్ వారు మార్నింగ్ టైము లెక్చర్ ఇస్తూ సడన్గా అలా సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకసారి ఆయన ఇలా చెప్తున్నారన్నమాట, ఇట్లా పొగుడుతూనే తన శిష్యులని, మీరు ఎంత కష్టపడి ఎన్ని త్యాగాలు చేసి ఇలా ప్రచారం కోసం శ్రమిస్తున్నారు, ఎంతో దూరం ప్రదేశాల నుంచి మీరు ఎంతో డబ్బులు ఖర్చు చేసుకొని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి మాయాపూర్కి వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, సేవలు చేస్తున్నారు అని చెప్పుకుంటూనే ప్రభుపాల్ వారు ఒక్కొక్కసారి 2 సార్లు అలా 2 సందర్భాల్లో ప్రవచనం చేస్తూ అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారనమాట, సమాధిలోకి వెళ్ళిపోయారు. మీరందరూ ఎంతో యవ్వన వయసులో మీకు చాలా మంచి అవకాశం ఉంది ప్రచారం చేసుకుని. నేను చాలా వయసు అయిపోయాను, నేను ముసలివాడైపోయాను, నాకు ఇంకే అవకాశం లేదు ఇలా అంటూ ప్రభుపాల్ వారు సడన్గా సైలెంట్ అయిపోయారనమాట. ఇలా అక్కడ 500 మంది శిష్యులు కూర్చొన్నారు. ప్రభుపాల్ వారు అలా సడన్గా సైలెంట్ అయిపోయారు. ఆ సైలెంట్ అయినంతసేపు సమయం ఆగిపోయిందా అనిపించింది అనమాట అందరికీ. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారి సమాధి నుంచి ఎప్పుడు బయటకు వస్తారు అని. ఇంకా ఫైనల్లీ ఒక భక్తుడు హరే కృష్ణ జపం కీర్తన చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు శిల ప్రభుపాల్ వారి మళ్ళీ చేతన బహిరంగ చేతనలోకి వచ్చేసి హరే కృష్ణ అనేసి తర్వాత ఆయన తన రూమ్లోకి వెళ్ళిపోయారు. సో ఇలా 2 సందర్భాల్లో జరిగిందనమాట. తర్వాత మళ్ళీ ప్రతి ఏటా జరిగే జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ యొక్క మీటింగ్స్ని ఈసారి కూడా ప్రభుపాల్ వారు ఆయన పర్యవేక్షణలో జరిగాయి. ఆయన ఏవైతే వాళ్ళ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ప్రభుపాల్ వారు వాటిని చూసి కొన్ని అనుమోదించారు, కొన్ని మాడిఫై చేశారు తగ్గట్టుగా, కావాల్సిన తగ్గట్టుగా. సో ఈ విధంగా ఇస్కాన్ అనేది ఇలా పెరుగుతూ ముందుకు వెళ్తుంది. అలాగైతే ప్రభుపాల్ వారు తన యొక్క మిత్రుడితో చెప్పారు, గోపాలాచార్యులతో మద్రాస్లో, కృష్ణ మరియు కృష్ణుడి యొక్క ఈ సంస్థ అభిన్నం. ఒకవేళ ఆయన అడిగారు కదా, ఒకవేళ కృష్ణుడుని చింతిస్తూ ఉండాలి మనం భక్తులం, కానీ ఒకవేళ ఈ కృష్ణుడి యొక్క సంస్థ గురించి చింతిస్తూ ఒకవేళ కృష్ణుడిని మర్చిపోతే అంటే ప్రభుపాల్ వారు అప్పుడు దానికి జవాబుగా అన్నాడు, కృష్ణుడు ఈ సంస్థ, కృష్ణుడి యొక్క సంస్థ 2 కూడా ఒకటే, అభిన్నం అని. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఈ ప్రతి ఏటా జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అందరు భక్తులందరికీ కూడా ఆహ్వానించి ప్రోత్సహించి, సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇస్కాన్ ఇంకా స్ట్రాంగ్, ఆధ్యాత్మికంగా చాలా స్ట్రాంగ్ బేస్ వేస్తున్నారనమాట. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇలా భక్తులందరినీ కూడా ధామాలకి ఆహ్వానించడం, తద్వారా ప్రభుపాల్ వారు అందరికీ తెలియచేయాలనుకుంటున్నారు ఏంటంటే ఈ మాయాపూర్, బృందావనం ఇటువంటి ధామాలన్నీ కూడా మనము రావాలి, సందర్శించాలి, ఇక్కడ శుద్ధం అవ్వాలి. ఈ ధామాల యొక్క ప్రభావం ద్వారా మనం శుద్ధం అవ్వచ్చు. ఆ విధంగా ఇప్పుడు అలా భవిష్యత్తులో కూడా ఈ యొక్క కల్చర్ని ఇస్కాన్లో ప్రభుపాల్ వారు మొదలుపెట్టారు. ఇలా ధామాల్ని సందర్శించి మనం శుద్ధం అవ్వాలి, అక్కడ భక్తి చేసుకొని. ఈ విధంగా ప్రభుపాల్ వారు కోరుకున్నదంతా కూడా స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్ అంతా జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎలాగైతే మహాప్రభు అన్నట్టుగా ఈ యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమం ద్వారా విశ్వవ్యాప్తంగా అందరూ కూడా
ఈ మాయ నుంచి రక్షింపబడుతున్నారు. ఇంకా నెక్స్ట్ బాంబే ఎపిసోడ్ అయిపోయింది, బృందావనంకి వెళ్తాం. ఇప్పుడు మాయాపూర్ ఎపిసోడ్ కూడా అయిపోయింది, గౌర పూర్ణిమ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ బలరాం మందిరం యొక్క ఉద్బోధన రామనవమి రోజు, దానికోసం బృందావనానికి ఇప్పుడు ప్రభుపాల్ వారు వెళ్ళారనమాట. సో అక్కడ చూసిన తర్వాత ప్రభుపాల్ వారు కృష్ణ బలరాం మందిరానికి వెళ్ళి, ఇది ఏప్రిల్ 16వ తారీఖు, పెద్ద పెద్ద శిఖరాలు, మందిర శిఖరాలను చూసి ప్రభుపాల్ వారు ఎంతో ఆనందపడ్డారు. ఈ మొత్తం ప్రభుపాల్ వారు ఈ లేని సమయంలో 8 నెలల్లో 8 మాసాల్లో చాలా కన్స్ట్రక్షన్ చేసేసారు. అక్కడ పక్కన 4 అంతస్తుల గెస్ట్ హౌస్, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ కూడా రెడీ అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఇంత కన్స్ట్రక్షన్ ప్రభుపాల్ వారి యొక్క అనుపస్థితిలోనే జరిగిందనమాట. సో అంటే సురభి ప్రభు అక్కడ దినము రాత్రి మొత్తం అక్కడున్న లేబర్స్, వర్కర్స్ అందరినీ తీసుకొని దినము రాత్రి ఆయన కష్టపడి కృషి చేసి ఇలా సమయానికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారనమాట. సో ప్రభుపాల్ వారు చూశారు, మధ్యలో పెద్ద శిఖరం, దాని పక్కన 2 శిఖరాలు, మందిరం పైన గోపురాలు. ఈ గోపురాలని చూసి ప్రభుపాల్ వారు అన్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుపాల్ వారు అన్నారు, ఇది చూస్తూ ఉంటేనే ఇవి మనల్ని పై లోకాలకి తీసుకెళ్ళిపోతాయి అనేసి ఒక భావన కలుగుతుందన్నారు. ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఇంత పెద్ద గోపురాలు అంటే దీని కింద ఉన్న ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన యొక్క సౌందర్యం ఏంటనే విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఉన్నాయి గోపురాలు అని చెప్పారు. మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం మనుషుల్లో ఉన్న అజ్ఞానతను తొలగించడం. సో ఆ విధంగా ఈ యొక్క అజ్ఞానతను తొలగించే విధంగా ఈ పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయని ప్రభుపాల్ వారు అన్నారు. ఎంత పెద్దగా ఉన్నాయంటే గోపురాలు చాలా దూరం నుంచి, కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా చాలా చక్కగా ఇక్కడ కృష్ణ బలరాముడి యొక్క మందిరం జరిగింది అనేసి కన్స్ట్రక్షన్ ప్రభుపాల్ వారు చెప్పారనమాట. ఇంకా గోపురాల పైన కాపర్ కలశాలు, ఆ విధంగా 3 కలశాలు పైలోకాల్ని, మధ్యలోకాల్ని, కింది లోకాల్ని ఉద్దేశిస్తూ, అలాగే దానిపైన సుదర్శన చక్రం, భగవంతుడి యొక్క ఆయుధం. ఎందుకంటే సుదర్శన చక్ర కృష్ణుడు యొక్క ప్రతినిధి అనుకోండి, కృష్ణుడితో అభిన్నం ఒక విధంగా. సో ఈ విధంగా మందిరం పైన ఇవన్నీ చూస్తూ విజయ సంకేతాలు అన్నమాట. ఇవన్నీ చూస్తూనే ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. సో ఎవరైతే గెస్ట్లు అక్కడ వస్తున్నారో వాళ్ళందరూ చూసి కూడా వాటిని వాహ్ ఎంత బాగా అద్భుతంగా చేశారు అన్నట్టుగా వాళ్ళందరికీ అనిపిస్తుంది అన్నమాట. దానిపైన సుదర్శన చక్రాల పైన జపతకాలు అన్నమాట, అంటే జెండాల్ని, విజయాన్ని సంకేతిస్తూ. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా మొత్తం బిల్డింగ్ అంతా టూర్ చేశారు, మందిరం అంతా కూడా. కానీ మాటికి పైకి చూస్తున్నారన్నమాట, ఆ గోపురం పైనే మాటికి. ప్రభుపాల్ వారు అన్నారన్నమాట, చాలా బాగా వచ్చాయి, అద్భుతంగా వచ్చాయి. అలా ఆయనతో పాటు ఉన్న అందరిని భక్తులు ఎవరైతే వస్తున్నారో కదా, అద్భుతంగా వచ్చాయి కదా, అలా అడుగుతున్నారన్నమాట. సో ఈ విధంగా అక్కడ ఆయనతో పాటు ఉన్న హంసదూత ప్రభు కానీ, తమల్ కృష్ణ మహారాజ్ కానీ, అవును ప్రభుపాద్ చాలా అద్భుతంగా ఉన్నాయి, కరెక్ట్ ప్రభుపాద్, సురభి ప్రభు చాలా మంచి సేవ చేశారు, చాలా మంచి సేవ చేశారని అందరు పొగడ్డం స్టార్ట్ చేశారనమాట. సో ప్రభుపాల్ గారు కూడా నవ్వుతూ, అవును కరెక్టే, అందరూ పొగుడుతున్నారు ఇప్పుడు సురభి ప్రభు ఎంత బాగా ఇక్కడ మందిరాన్ని నిర్మించారు అని. అప్పుడు ప్రభుపాల్ వారు సురభి ప్రభు యొక్క వైపు చూస్తూ, ఆయన చాలా వారాల నుంచి సరిగ్గా నిద్రపోలేదన్నమాట, చాలా తక్కువగా నిద్రపోయారు ఈ కార్యాన్ని చేయడం కోసం. ప్రభుపాల్ వారు చూస్తూ సురభి ప్రభు అని అన్నారు, మీరందరూ పొగుడుతున్నారు ఆయన బాగా చేశాడని, కానీ నేను అలా అనలేకపోయాను, నేను మాత్రం ఆయన తిడుతూనే ఉన్నాను, ఎందుకంటే అది నా కర్తవ్యం. ఇలా శిష్యుల్ని దండించాలి, లేకపోతే ఇలా కొంచెం కోపగించుకోవాల్సి వస్తుంది, అది గురువుగా నా బాధ్యత, కర్తవ్యం నేను నిర్వహించాను అని చెప్పారు ప్రభుపాల్ గారు. సో ఈ విధంగా
అన్ని దేశ విదేశాల నుంచి, మిగతా ఇస్కాన్ మందిరాల నుంచి భక్తులు ఇప్పుడు బృందావనానికి వచ్చేసారు. మొత్తం సుమారుగా 600 మంది భక్తులు వచ్చేసారు. సో ఇలా సంవత్సరానికి ఒకసారి బృందావనంలో కూడా అందరూ వచ్చేస్తారనమాట. ఇప్పుడు వచ్చింది మెయిన్గా ఈ మందిరం యొక్క ఉద్బోధన కోసం విగ్రహాలని కూడా ఇప్పుడు ప్రతిష్ఠింపజేస్తారనమాట. సో అన్ని ఏర్పాట్లన్నీ కూడా హడావిడిగా అన్నీ జరుగుతున్నాయి. అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా పరిష్కారం చేశారు, క్లీన్ చేశారు. తర్వాత చక్కగా డెకరేషన్ చేశారు. కావాల్సినంత కుకింగ్ వంటకాలు అన్నీ కూడా వంటలు జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే లైఫ్ మెంబర్సు, ముఖ్యమైన అతిథులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా 40 రూమ్ల గెస్ట్ హౌస్ ఏదైతే నిర్మించారో అందులో వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ రూమ్స్ ఇవ్వగలిగారు. సో ప్రభుపాల్ వారు ఏదైతే ఎలాగైతే జరగాలని కోరుకున్నారో అలా ఇప్పుడు జరిగింది. ఆయన ఏదైతే ఊహించారో అది ఇప్పుడు జరిగిందనమాట. సో చెప్పాలంటే బృందావనంలో ఇప్పటికీ అన్నిటికన్నా చాలా పెద్ద గొప్ప వైభవమైన మందిరం అంటే ఈ ఇస్కాన్ మందిరం అన్నమాట, కృష్ణ బలరాం మందిరం. సో ఇక్కడ ఎంతో చక్కటి భక్తి, ఆ విధంగా ప్రచారం రెండు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చెప్పాలంటే అక్కడ ఉన్న బిల్డింగ్లు, హోటల్లో కూడా ఇదే అన్నిటికన్నా బెస్ట్ అనమాట ఉండడానికి. ఈ విధంగా కృష్ణ భక్తి చేసుకోవడానికి ఒక మంచి చోటుని ప్రభుపాల్ వారు బృందావనంలో తయారు చేశారు. అలా ప్రభుపాల్ వారు అక్కడున్న చుట్టుపక్కల గ్రౌండ్ ప్రదేశాన్ని అంతా కూడా సందర్శిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూశారనమాట కిందంతా కూడా టెంపుల్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా మెరుస్తుంది అనమాట చక్కచక్క. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు చూసింది ఏంటంటే ఇక్కడ ఏదో రెంటెడ్ ప్లేస్ కాదు. అమెరికాలో చాలా మందిరాలు అద్దెకి తీసుకున్నవి, అలా అద్దెకి తీసుకున్న ప్లేస్ కాదు ఇది. ఏదో ఒక చోట కట్టింది కాదు టెంపుల్. ఇది బృందావనంలో ఇలా మందిరం ఏదైతే కట్టామో ప్రభుపాల్ వారు చెప్పారు శ్రీమద్ భాగవతంలో కూడా, నా మందిరాలన్నీ కూడా వైకుంఠంతో సమానమని. సో ఇది పృథ్వీపైనే ఒక స్వర్గం లాంటిదన్నమాట. ప్రభుపాల్ వారు చూస్తూ ఈ బృందావనం మందిరాన్ని భారతదేశంలో అన్ని మందిరాల కన్నా కూడా చాలా బెస్ట్ మందిరం ఇది, అన్నిటిని మించిపోయింది ఇది బృందావనం యొక్క కృష్ణ బలరాం మందిరం అని అన్నారు ప్రభుపాల్ వారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ తమాల్ ట్రీ ఉంది, తమాల్ వృక్షం ఉంది, అక్కడ నించొని ప్రభుపాల్ వారు ఆనందంతో నవ్వుతూ చూస్తున్నారు. ఈ యొక్క తమాల వృక్షం ఏంటంటే మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు మందిరంలో, ఇస్కాన్ బృందావన్ కృష్ణ బలరాం మందిరంలో విగ్రహాలు ఎక్కడైతే ఉంటే దానికి ముందుగానే టెంపుల్ హాల్కి ముందే ఒక కోర్ట్యార్డ్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మధ్యలో చెట్టు ఉంటుంది అన్నమాట, తమాల వృక్షం. అది మరి కన్స్ట్రక్షన్ సమయంలో కొట్టేయాలా, తీసేయాలా, ఏం చేయాలి అని ఆలోచించారు, జరిగింది డిస్కషను. కానీ ప్రభుపాల్ వారు చెప్పారనమాట, లేదు ఈ తమాల వృక్షాన్ని మీరు ఎప్పుడు కూడా కట్ చేయకూడదు బృందావనంలో. ఎందుకంటే ఈ తమాల వృక్షం అనేది చాలా అరుదు బృందావనంలో. ఇంకా శ్రీమతి రాధారాణి యొక్క లీలలతో ఎంతో విశిష్టత ఉంది ఈ యొక్క వృక్షానికి. సో ఇలాంటి వృక్షాలు చాలా తక్కువగా ఉంటాయి, 3 ఉన్నాయి ఈ ప్రదేశంలో. ఇక్కడ ఒకటి, సేవాకుంజ్లో ఒకటి, ఇంకొకటి రాధా దామోదరం మందిరంలో ఒకటి అని ప్రభుపాల్ వారు అన్నారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఈ తమాల వృక్షం ఏదైతే ఎంతో చక్కగా పెరుగుతుంది, పెద్దగా విస్తారంగా, అంటే ఇక్కడ భక్తులు చాలా బాగా భక్తి చేస్తున్నారని అర్థం. ఎంత బాగా వృక్షం పెరిగితే అంత బాగా భక్తి జరుగుతుందనే విషయం ప్రభుపాల్ వారు అన్నారు అప్పుడు. సో ఫైనల్లీ ప్రభుపాల్ వారు కూడా సంపూర్ణంగా ఆయన కన్విన్స్ అయిపోయారు, మొత్తం మందిరం టెంపుల్ అంతా కూడా రెడీ అయిపోయిందనేసి. తర్వాత ఆయన తన యొక్క రూమ్ ఎక్కడైతే ఉందో, నివసించే రూమ్, అక్కడ ప్రవేశించి చూశారు. అది మందిరము మరియు గెస్ట్ హౌస్ మధ్యలో ఉందన్నమాట ప్రభుపాల్ వారు రూమ్. మీరు ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఇస్కాన్ బృందావనంలో చూడొచ్చు, మందిరం నుంచి గెస్ట్ హౌస్ వెళ్ళే దారిలో మధ్యలోనే గ్యాప్లో ఉంటుంది ప్రభుపాల్ వారు నివసించే రూమ్. సో అక్కడ అన్నీ కూడా చాలా ప్రభుపాల్ వారు ఎంతో జాగ్రత్తగా వాళ్ళందరికీ మార్గదర్శనం చేశారు. ఇప్పుడు అది సంపూర్ణంగా మందిరం అనేది తయారైంది. ఈ విధంగా రమణ రేతిలో ముందు ఏ టెంపుల్, ఏ మందిరం లేదు అక్కడ,
కానీ ఒక శుద్ధ భక్తుడు శిల ప్రభుపాల్ వారు ఆయన కోరుకున్నారు, ఇక్కడ ఒక మందిరం ఉండాలి, ఇక్కడ భగవంతుడికి సేవా పూజ జరగాలి అని, భక్తి చేసుకోవాలి భక్తులని. అది అలా అక్కడ ఒక ఎంటీ ప్లేస్, ఖాళీ స్థలం, ఇప్పుడు అది ఒక మందిరం, ఒక తీర్థస్థలంగా మారిపోయింది. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క కోరిక యొక్క శక్తి, దాని ఫలితం. సో దీంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో నెక్స్ట్ అధ్యాయంలో ఇంకా మనం మిగతా విషయాలు, తర్వాత ఏం జరిగాయనే విషయాలు, ఇంకా ఇలా ప్రభుపాల్ వారు ఇక్కడ భారతంలో నివసిస్తున్నప్పుడు ఈ సమయం అంతా కూడా ఎక్కువగా ప్రభుపాల్ వారు భారతదేశంలో స్పెండ్ చేశారు, ముఖ్యంగా మాయాపూర్, బృందావన్, బాంబే డెవలప్మెంట్స్ కోసం. ఈ సమయాల్లో విదేశాల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్, పుస్తకాల యొక్క వితరణ ఎలా జరిగింది అవన్నీ కూడా చర్చించుకుంటూ, ఈ సమయంలో ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, ప్రభుపాల్ వారు దీని తర్వాత ఏం చేశారనే విషయాలు కూడా మనము వచ్చే అధ్యాయంలో, అంటే వచ్చే క్లాస్లో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై.